హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? పర్లేదు బ్రో, ఇప్పటికైతే ఏదో అలా 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 నడుస్తుంది. ఇప్పుడు మొదలైంది ఇంట్రెస్టింగ్గా. ఓకే, సో మనం చూస్తున్నాము దువ్వాడ మాధురి గారు రితు చౌదరిని ఇలా కొడతా అలా కొడతా బయట అయితే అని అన్నారు. సో నాగార్జున గారు కూడా బయట చూసుకోమ్మా అన్నారు. ఆ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నేనేమనుకుంటున్నానంటే, నాగార్జున గారు కొన్ని విషయాలకి ఓవర్ రియాక్ట్ అవుతారు, కొన్ని విషయాలకి ప్రాపర్గా రియాక్ట్ అవుతారు. ఎక్కడైతే రియాక్షన్ తీసుకోవాలి అక్కడ రియాక్షన్ ఉండదు. కొన్నిటికి అంటే ఇప్పుడు తనుజ ఏం చేసినా కూడా కొన్ని రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే ఓకే అమ్మా, పర్లేదమ్మా, ఇలా ఉంటాయి. ఇమానీయులు ఏం చేయకుండానే పగిలిపోద్ది. గోల్డెన్ స్టార్ వచ్చిందని ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, ఇలా సీరియస్ అవ్వడం. కొన్నిటికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అలాగే నిన్న జరిగిన దానికి ఇదే థింగ్ శివాజీ గారు అన్నప్పుడు శివాజీ గారిని పిలిచి ఎంత గట్టి వార్నింగ్ ఇచ్చారు. నువ్వు అంటే ఒక ఆడపిల్లని ఇలా చేస్తావా అలా చేస్తావా, ఇప్పుడు అన్నది కూడా ఆడపిల్లే, ఇప్పుడు తనకి వార్నింగ్ ఎలా ఇవ్వాలి? ప్రాపర్గా ఇవ్వాలి కదా, అంటే అట్లీస్ట్ చెప్పాలి కదా. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో డైలాగ్ వేస్తారు, మీరు తోపులైతే బయట చూసుకోండి అమ్మా. అది చెప్పే అంటే ఆడపిల్లతో రూడ్గా మాట్లాడదు కాబట్టి చెప్పాడు అనుకున్నా కూడా ప్రాపర్ కన్వే చేయాలి. ఇలా చెయ్యొద్దు, నెక్స్ట్ టైం ఇలా మాట్లాడొద్దు. ఇప్పుడు మాధురి మాట్లాడింది కాబట్టి ఒక్క విషయం కాదు, మాధురి చాలాసార్లు నోరు జారింది. సో గట్టిగా ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఏదో మనసులో పెట్టేసుకొని ఒకరిని తక్కువ ఒకరు ఎక్కువ చూడడం అనేది నాట్ కరెక్ట్ అని నా ఫీలింగ్. అంటే దువ్వాడ మాధురిని చూసి బిగ్ బాస్ హౌస్లో భయపడుతున్నారని అయితే అనుకోను, కానీ బట్ ఆవిడ ఏంటి అంటే బయట చాలా విషయాలు గెలిచి లోపలికి వచ్చింది. అలా ఇప్పుడు చాలామంది చాలా హైట్నెస్ని తట్టుకొని లోపలికి వచ్చింది. సో అది నాట్ ఏ ఈజీ థింగ్. అంత హైట్నెస్ని తట్టుకొని ఆవిడ లోపల రావడం అనేది చిన్న విషయం కాదు. సో కావని అక్కడ ఆవిడ వెళ్ళడం వల్లే కేసులు పెట్టారు బిగ్ బాస్ పైన, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఆవిడ ఇప్పుడు కంటెంట్ ఇస్తుంది, బాగా ఆడుతుంది గేమ్. ఎలా ఆడించాలో ఒక్క నోటి దోలు ఒక్కటి తగ్గించుకుంటే తను కూడా టాప్ 5లో. సాయిని కూడా చూసుకున్నట్టయితే నువ్వు అరవద్దు అని అలాంటి మాటలు అనింది. సో ఇలా రా ఏంటి బ్రో అని ఆడియన్స్ అంటారు. నువ్వేమన్నా? నేను అదే అంటున్నాను బ్రో, నోటి దూల కొంచెం తగ్గించుకుంటే తను మంచి కంటెంటర్, తను మంచి కంటెంట్ ఇస్తుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించే పాయింట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆవిడ నచ్చినప్పుడు ఆవిడ బయటికి పంపించడం చెయ్యాలి. మనమే ఓట్లేసి మనమే ఇంట్లో ఉంచి మనమే అంటాం కదా డైలాగులు, ఆవిడ ఇట్లా ఆడుతుంది అట్లా ఆడుతుంది అని మాట్లాడతాం కదా, అది తప్ప నా ఒపీనియన్ ఎగ్జాక్ట్గా. ఓకే, ఓవరాల్గా దువ్వాడ మాధురి ఫేరా అన్ఫేరా బ్రో? రీతు చౌదరిని, ఈ సాయిని, వీళ్ళందరినీ తీసుకుని ఆవిడని ఆపోజిట్ నిలబెడితే నిజం చెప్పు. లేదు బ్రో, నాకైతే అన్ఫేర్ అనిపిస్తుంది. ప్రాపర్గా ఆ గేమ్ ఆడుతుంది తప్ప ఆ నోటి దూల ఓవర్ ఎగ్జైట్మెంట్తో అనే మాటలు కొన్ని ఉన్నాయి, అవి నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. రిమైనింగ్ థింగ్స్ ఓకే ఏమో, కానీ అందరిని బాగా చూసుకుంటుంది, అందరితో కలిసిపోతుంది. కానీ ఆ మనసులో ఒక్కసారి గర్జి వచ్చిందా అంటే కోపం వచ్చిందా వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఆ ఒక్కటి కొన్ని ఉంటాయి కదా. సో పర్సనాలిటీస్ బయటకు వస్తున్నాయి. రియల్గానే ఉంది ఆవిడైతే, ఫేక్గా అయితే ఏం లేదు. సో హ్యాపీ విత్ దట్.